స్టడీ సర్కిల్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. రైట్ సార్, మనం ఇప్పుడు వరకు సిఏ గురించి మాట్లాడుతున్నాం, బట్ చాలా మందికి దీని గురించి పూర్తి అవగాహన లేదు. ఖచ్చితంగా ఇప్పుడు పేరెంట్స్ 10th అయిపోయిందంటేనే నువ్వు ఎంపీసీ చేరు బైపీసీ చేరు అంటున్నారు, కానీ ఏ పేరెంట్ కూడా నువ్వు సిఏ చేద్దు ఎంఈసీ చేరు అని చెప్పటం లేదు. బికాజ్ వాళ్ళకి ల్యాక్ ఆఫ్ అవేర్నెస్, వాళ్ళకే తెలియదు, పేరెంట్స్కి దాని గురించి పూర్తి అవగాహన లేదు. సో ఒక్కసారి మీరు సిఏ గురించి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫస్ట్ ఇయర్ నుంచి ఎండ్ వరకు అసలు ఎలా ఉంటుంది ప్యాటర్న్ అని ఒకసారి చెప్పగలరా సార్? ఓకే, తప్పకుండా. సో ఇంటర్మీడియట్ అయిన తర్వాత నుంచి సిఏ కోర్స్కి ఎలిజిబిలిటీ వస్తుంది కాబట్టి అక్కడి నుంచి మనం స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇంటర్మీడియట్ అయిన స్టూడెంట్ సిఏలో సిపిటి అనే కోర్స్కి ఫస్ట్ ఎన్రోల్ అవుతాడు. అయితే ఈ సిపిటి అనే కోర్స్ పేరు రేపు 2018 నుంచి అది సిఏ ఫౌండేషన్గా పేరు మారుతుంది. సో సిపిటి ఎన్రోల్ చేసుకున్న స్టూడెంట్ ఈ సిపిటి ఎగ్జామ్ ఇయర్లీ ట్వైస్ జరుగుతుంది, జూన్ అండ్ డిసెంబర్లో జరుగుతుంది. సో ఆ జూన్ కానీ డిసెంబర్ కానీ తను ఎగ్జామ్ ఎన్రోల్ చేసుకున్నాక ఆ జూన్ ఆర్ డిసెంబర్ ఎగ్జామ్ క్వాలిఫై అయితే తను ఐపీసీసీ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ వస్తుంది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మన 2017 మార్చ్ ఇంటర్మీడియట్ పాస్ అయిన స్టూడెంట్ తీసుకొని వెళ్దాం. సో 2017 మార్చ్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ సెకండ్ ఇయర్ రాసిన స్టూడెంట్ సిపిటి రిజిస్టర్ చేసుకొని జూన్ 2017లో సిపిటి ఎగ్జామ్ రాయొచ్చు, లేదా డిసెంబర్ 2017లో అయినా సిపిటి ఎగ్జామ్ రాయొచ్చు. ఎంఈసీ లాంటి స్టూడెంట్స్ ఏంటంటే సిఏ కామర్స్ గురించి ఐడియా ఉంటుంది కాబట్టి జూన్కే రాద్దామని 2 months కోచింగ్లో రాస్తారు. ఎంపీసీ ఇలాంటి కోర్స్ నుంచి వచ్చిన వాళ్ళకి ఏంటంటే అకౌంట్స్ గురించి అవగాహన ఉండదు కాబట్టి జూన్కి బదులుగా డిసెంబర్ని ఆప్షన్ తీసుకొని రాస్తారు. సో జూన్ సిపిటి ఎగ్జామ్ పాస్ అయిన స్టూడెంట్ నెక్స్ట్ ఇయర్ మే 2018లో సిఏ ఐపీసీసీ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ వస్తుంది. ఈ ఐపీసీసీ అనే గ్రూప్ పేరు రేపు కొత్త సిలబస్లో సిఏ ఇంటర్ అని పేరు మారుస్తున్నారు. ఈ సిపిటి ప్రజెంట్ ఎగ్జామ్ ఎలా ఉంది అంటే కంప్లీట్ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్. సో జనరల్గా జూన్ 3rd సండే ఎగ్జామ్ జరుగుతుంది. ఇది డిసెంబర్ కానీ జూన్ కానీ 3rd సండే ఎగ్జామ్ జరుగుతుంది. ఇది ఎగ్జామ్ ఒకే రోజు ఉంటుంది. మార్నింగ్ 10:30 నుంచి 12:30 దాకా పేపర్ ఏ అండ్ ఆఫ్టర్నూన్ 2 to 4 పేపర్ బి ఉంటుంది. ఈ సిపిటిలో సిలబస్ చూస్తే అకౌంట్స్ 60 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది, అండ్ మర్కెంటైల్ లా అంటే బిజినెస్ సంబంధించిన లాస్ అనమాట, అవి 40 మార్క్స్కి కవర్ అవుతాయి. అండ్ మ్యాథ్స్ అండ్ స్టాటిస్టిక్స్ కలిపి ఒక 50 మార్క్స్కి ఉంటుంది. ఎకనామిక్స్ మైక్రో ఎకనామిక్స్ మ్యాక్రో ఎకనామిక్స్ అనే టాపిక్స్ ఒక 50 మార్క్స్ కవర్ అవుతుంది. ఇలా మొత్తం సిపిటి ఎగ్జామ్ 200 మార్క్స్కి ఉంటుంది. మే 2018 నుంచి వచ్చే సిఏ ఫౌండేషన్లో మటుకు 4 days ఎగ్జామ్స్ ఉంటాయి. సో 4 పేపర్స్గా డివైడ్ చేస్తున్నారు ఇదే సబ్జెక్ట్స్ని. డిస్క్రిప్టివ్కి 2 subjects వెళ్తున్నాయి, అకౌంట్స్ అండ్ లా, అండ్ మ్యాథ్స్ స్టాటిస్టిక్స్ అండ్ బిజినెస్ ఎకనామిక్స్ అండ్ బిజినెస్ కమ్యూనికేషన్స్ అనే టాపిక్స్ ఆబ్జెక్టివ్ మీద రన్ చేస్తున్నారు. సిపిటి ఎగ్జామ్ పాస్ అయిన స్టూడెంట్ ఐపీసీసీ ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ వస్తుంది. లేదు ఇంటర్మీడియట్లో సిఏ గురించి అవగాహన లేకుండా డిగ్రీ చేరేసి ఉంటారు కొంతమంది. అవును. సో డిగ్రీ అయిన తర్వాత కూడా సిపిటి అనే ఎగ్జామ్తో అవసరం లేకుండా ఐపీసీసీని చేయొచ్చు. ఓకే, అంటే డైరెక్ట్గానా సార్? డైరెక్ట్ ఎంట్రీ అంటారు దాన్ని. ఓకే సార్. అంటే వాళ్ళు ఏంటంటే ఐసీఐ భవన్ దగ్గర, ఐసీఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ దగ్గర రిజిస్టర్ చేసుకుంటారు. రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఐపీసీసీకి ఎలిజిబిలిటీ వస్తుంది. ఈ ఐపీసీసీలో ఉన్న సబ్జెక్ట్స్ చూస్తే ఈ ఐపీసీసీలో మొత్తం 2 groups ఉంటాయి. 2 groupsలో 7 subjects ఉన్నాయి ప్రెసెంట్ సిలబస్. కొత్త సిలబస్ ప్రకారం 8 subjects అవుతాయి. సో ఈ సబ్జెక్ట్స్ అకౌంట్స్ ఉంటుంది దీంట్లో, అండ్ టాక్సేషన్ సబ్జెక్ట్ ఉంటుంది, అండ్ లా సబ్జెక్ట్ ఉంటుంది, అండ్ కాస్టింగ్ సబ్జెక్ట్ ఒకటి ఉంటుంది. సెకండ్ గ్రూప్లోకి వచ్చేటప్పటికి అకౌంట్స్ ఇంకా మిగతా టాపిక్స్ ఆఫ్ అకౌంట్స్ కవర్ చేస్తారు, దాన్ని అడ్వాన్స్డ్ అకౌంటింగ్ అంటారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అనే సబ్జెక్ట్ ఉంటుంది, అండ్ ఆడిటింగ్ ఒక సబ్జెక్ట్ ఉంటుంది. కొత్త సిలబస్లో ఇదే సబ్జెక్ట్స్తో పాటు ఫినాన్షియల్ మేనేజ్మెంట్ ఒక సబ్జెక్ట్ని గ్రూప్ 2లో యాడ్ చేస్తున్నారు. ఓకే సార్. ఈ ఐపీసీసీ ఎగ్జామ్స్ కూడా ఇయర్లీ ట్వైస్ జరుగుతాయి, మే అండ్ నవంబర్. ఓకే. సో జూన్లో పాస్ అయిన సిపిటి స్టూడెంట్ మే నెక్స్ట్ ఇయర్కి ఎలిజిబిలిటీ వస్తుంది కాబట్టి ఐపీసీ రాస్తాడు. డిసెంబర్లో సిపిటి పాస్ అయిన స్టూడెంట్ నెక్స్ట్ ఇయర్ నవంబర్కి ఐపీసీసీకి ఎలిజిబిలిటీ వస్తుంది. ఓకే సార్. ఇప్పుడు నవంబర్లో రాసిన తను నెక్స్ట్ మేలో ఎగ్జామ్ రాయడానికి కుదరదా సార్? డిసెంబర్ సిపిటి రాసిన స్టూడెంట్ మేకి ఐపీసీసీ రాయడానికి కుదరదు. ఓకే. అంటే సిఏ కరికులం ఎలా డిజైన్ చేస్తారంటే సిపిటి పాస్ అయిన తర్వాత కనీసం 8 months తను కోచింగ్ అండర్గో అవ్వాలి. అంటే తను సెల్ఫ్ లర్నింగ్ లో కానీ రిజిస్టర్ చేసుకున్న తర్వాత తన ఓన్ కోర్స్ ప్రిపరేషన్ అయిన తర్వాత ఎగ్జామ్ ఎలిజిబిలిటీ ఇచ్చేటట్టుగా డిజైన్ చేశారు. సార్, ఇందాక మీరు డిస్కషన్ లో చెప్పారు డిగ్రీ అయిన తర్వాత డైరెక్ట్ గా ఐపీసీసీ రాసుకోవచ్చు అని. సో ఒక ఇంజనీరింగ్ పాస్ అయిన స్టూడెంట్ డైరెక్ట్ గా ఐపీసీసీ రాయడం కుదురుతుందా సార్?
ఇంజనీరింగ్ పాస్ అయిన స్టూడెంట్ అంటే బీటెక్ అవుతుంది కాబట్టి అది కూడా గ్రాడ్యుయేషన్కి ఈక్వల్గా తీసుకుంటారు. సో ఐపీసీసీ రాయడానికి ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎలిజిబిలిటీని ఇస్తారు. కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఒక బీటెక్ అయిన స్టూడెంట్కి అకౌంట్స్ అంటే ఏం అవగాహన ఉండదు. బేసిక్స్ ఆఫ్ అకౌంట్స్ లేకుండా నేరుగా ఐపీసీసీ చదివి పాస్ అవ్వడానికి కొంచెం కష్టం అవుతుంది. కాబట్టి సో చాలామంది ఏం చేస్తారు, ఒకవేళ బీటెక్ అయిన తర్వాత కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అట్లీస్ట్ ఆ సిపిటి అనే కోర్సు ఏదర్ నాలెడ్జ్ కోసమైనా చదువుతారు. కొంతమంది మాకు తెలిసిన కేసులో బీటెక్ అయిన తర్వాత కూడా సిపిటికి జాయిన్ అయ్యి సిపిటి పాస్ అయ్యి ఐపీసీ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. సో దానివల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటంటే సిపిటి ఎప్పుడైతే కోర్సుకి వెళ్ళి దాన్ని పాస్ అవ్వడానికి ట్రై చేస్తారో వాళ్ళకి అది చేయగలిగే కోర్సా కాదా కూడా డిసైడ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఓకే సార్. అలాగే ఇప్పటి వరకు ఎంతమంది సిఏలు ఉన్నారు సార్, అండ్ ఎంతమందికి అవకాశం ఉంది ఇన్ ఫ్యూచర్? సిఎల్ ప్రజెంట్ వరకు సిఏ క్వాలిఫై అయిన మెంబర్స్ తీసుకుంటే అరౌండ్ 2,80,000 ఉంటారు ఇండియా మొత్తం మీద. ఓకే. కానీ మనకు కావాల్సిన నెసెసిటీ పరంగా చూస్తే సో ఇన్స్టిట్యూట్ వాళ్ళు చెప్పిన న్యూస్ పేపర్స్ ఈ స్టేట్మెంట్స్ ప్రకారం దగ్గరికి ఇంకా 4 నుంచి 6 lakhs దాకా చార్టర్డ్ అకౌంటెంట్స్ కావాలి. అది ఇంతకుముందు చెప్తున్న నెంబర్. కానీ ఇప్పుడు జిఎస్టీ అనేది వచ్చిన తర్వాత మటుకు ఆ నెంబర్ కాస్త ఖచ్చితంగా ఇంకా పెరుగుతుంది. అవునంటే ఈ సో ఒక 8 lakhs సిఎస్ కూడా డిమాండ్ అనేది నెసెసిటీలో ఉంది. ఏదర్ అది ఆ డిమాండ్ అనేది ఎలా అంటే కొంతమంది జాబ్లోకి కావాల్సిన వాళ్ళు ఉండొచ్చు, సిఏ ప్రాక్టీసింగ్లోకి కావాల్సిన వాళ్ళు కానీ అలా ఉంటుంది. మన ఉదాహరణ తీసుకుంటే ఒక చిన్న పల్లెటూరు తీసుకుంటే అక్కడ చార్టర్డ్ అకౌంటెంట్ ప్రాక్టీసింగ్లో ఒక ప్రొఫెషనల్ రన్ చేస్తూ కనిపిరు. అవును. డాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ ప్రతి ఊర్లో ఉంటారు, ఏదో చిన్న డాక్టర్ అయినా ఉంటారు. ఇంకోటి మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా 10th class అయిన వాళ్ళు ఎక్కువగా ఎంపీసీ చేరుతున్నారు అంటే ఇది కూడా ఒక రీజన్. చార్టర్డ్ అకౌంటెంట్ అనే వాళ్ళు చిన్న పల్లెటూర్లలో ఉండకపోవడం కానీ లేదా అక్కడ చార్టర్డ్ అకౌంటెంట్కి ఉన్న అవకాశాలు పల్లెటూరు వాళ్ళకి తెలియకపోవడం కూడా ఉంటుంది. కానీ రేపు ఎప్పుడైతే బిజినెస్ పెరుగుతూ వస్తున్నాయో చార్టర్డ్ అకౌంటెంట్స్ చిన్న టౌన్లలో కూడా వెళ్ళి ప్రాక్టీస్ చేయాల్సిన అవకాశం వస్తుంది. రైట్ సార్. సిఏ కంప్లీట్ చేసిన వారికి ఏ రంగాల్లో అవకాశాలు ఉన్నాయి సార్? సిఏ కంప్లీట్ చేసిన వాళ్ళకి అవకాశాలు అంటే 2 రకాలుగా తీసుకోవచ్చు అండి. ఒకటి ఉద్యోగ అవకాశాలు, ఒకటి సొంతగా ప్రొఫెషనల్గా ఉండే అవకాశాలు. సో సిఏ పాస్ అయిన తర్వాత నేను ఒక దగ్గర పని చేయకూడదు, నా సొంతంగా ఉండాలి, నేనే ఒక నలుగురికి ఉద్యోగం ఇవ్వాలనే మనస్తత్వం ఉన్న వాళ్ళు ఎక్కడ ఉద్యోగానికి వెళ్ళరు, వాళ్ళు సొంతంగానే ప్రాక్టీస్ స్టార్ట్ చేసుకుంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా బిజినెస్ వాళ్ళకి కానీ కంపెనీస్కి కానీ ఇన్కమ్ ట్యాక్స్ గురించి ఎలా ట్యాక్స్ పే చేయాలి, ఎంత ట్యాక్స్ పే చేయాలనే సర్వీసెస్ ఇస్తారు. ఇలాంటి రకరకాల లాస్ మీద అవేర్నెస్ కానీ ఇప్పుడు రేపు జిఎస్టీ రాబోతుంది, సో జిఎస్టీ గురించి రిజిస్ట్రేషన్ చేయాలన్నా ఇలాంటి చార్టర్డ్ అకౌంటెంట్స్ ప్రాక్టీస్లో ఉండే వాళ్ళని అప్రోచ్ అవుతారు. సరే ప్రొఫెషన్ కాదు ఉద్యోగ అవకాశాలు అనుకునే దానికి వస్తే సో ఇందాక చెప్పుకున్నట్టు ప్రతి బిజినెస్లోనూ మనీ ఉంటుంది. మనీ ఉన్న ప్రతి బిజినెస్లోనూ చార్టర్డ్ అకౌంటెంట్ అనే పర్సన్ కావాల్సి వస్తుంది. అంటే బ్యాంకింగ్ సెక్టార్లోనూ సిఎల్కి అవకాశం ఉంటుంది, మ్యానుఫ్యాక్చర్ సెక్టార్లోనూ ఉంటుంది, అండ్ అదర్ సర్వీస్ సెక్టార్లో కానీ ట్రేడింగ్ బిజినెసెస్లో కానీ ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్ తీసుకుంటే అమర్ రాజా బ్యాటరీస్ కానీ బిర్లా టైర్స్ కానీ టాటా స్టీల్ కంపెనీ ప్రతి దాంట్లో కూడా చార్టర్డ్ అకౌంటెంట్స్ అనే వాళ్ళని ఎంప్లాయీస్గానే ఉంచుకొని ఉంటారు. వాళ్ళ బిజినెస్ ఎవ్రీ ఇయర్ మళ్ళీ బయట వేరే చార్టర్డ్ అకౌంటెంట్ ఆడిట్ కూడా చేస్తాడు. అదే కాక ఎంప్లాయీస్గా కూడా చార్టర్డ్ అకౌంటెంట్స్ ఉంటారు. సో బ్యాంకింగ్ సెక్టార్ ఈ మధ్య తీసుకుంటే బ్యాంకు సెక్టార్ కోసం బ్యాంక్ జాబ్స్ కోసం చాలామంది ట్రై చేస్తున్నారు. ఒక సిఏ పాస్ అయిన స్టూడెంట్ తీసుకుంటే నేరుగా బ్యాంక్ మేనేజర్ లెవెల్ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి మేనేజర్ లెవెల్ పొజిషన్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది వాళ్ళకి. సో అన్ని రంగాల్లో అవకాశం ఉంటుంది చార్టర్డ్ అకౌంటెంట్స్. అంటే వీళ్ళకి ప్యాకేజెస్ ఏ విధంగా ఉంటాయి సార్? సిఏ పాస్ అయిన స్టూడెంట్స్కి యాక్చువల్గా సిఏ అనేది ఎక్కడ కాలేజ్ లాగా ఉండదండి, ఇదంతా కూడా సెల్ఫ్ లెర్నింగ్ కోర్సు. దీనికి కోచింగ్ సెంటర్లు కొన్ని ఉంటాయి, కోచింగ్ ఇచ్చేవాళ్ళు వాళ్ళ దగ్గర కొంతమంది చదువుతారు లేదా వాళ్ళ ఓన్గా చదువుకునే స్టూడెంట్స్ ఉంటారు. సిఏ పాస్ అయిన వాళ్ళకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియా చెన్నైకి, మన సౌత్ మొత్తానికి హెడ్ చెన్నై, అలా హైదరాబాదు, ఇక్కడ కొన్ని పెద్ద పెద్ద బ్రాంచెస్ ఉన్నాయి. ఈ బ్రాంచెస్లో క్యాంపస్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు. నార్మల్ గ్రాడ్యుయేషన్కి బీటెక్ ఎలాగైతే క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఉన్నాయో ఇక్కడ కూడా క్యాంపస్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు. సో పెద్ద పెద్ద కంపెనీస్ క్యాంపస్కి వస్తారు, సెలెక్ట్ చేసుకుంటారు. మన రీసెంట్ సర్వే ప్రకారం రీసెంట్ ఇచ్చిన న్యూస్ రిలీజెస్ ప్రకారం తీసుకుంటే మార్చ్ 2007 ఫిబ్రవరి టు మార్చ్ 2017లో జరిగిన క్యాంపస్ ఇంటర్వ్యూస్లో 21 lakhs డొమెస్టిక్ కంపెనీస్ ఆఫర్ చేస్తున్నారు. ఇంటర్నేషనల్ కంపెనీస్ ఆఫర్ తీసుకుంటే 43 lakhs per annum దాకా ఇచ్చున్నారు. సో ఒక డేటా ప్రకారం చూస్తే 1267 మెంబర్స్కి ఆఫర్ లెటర్స్ వస్తే 1205 మెంబర్సే యాక్సెప్ట్ చేశారు. అంటే ఈ సిఏలో ఎలాంటి ఉద్యోగం వచ్చినా కూడా ఈ ఉద్యోగం మనకు నచ్చితే తీసుకుందాం అనే అవకాశం ఉంటుంది, మనకు నచ్చకపోతే ఇంకో ఉద్యోగం కూడా వస్తుందనే కాన్ఫిడెన్స్ ఉంటుంది సిఏ పాస్ అయిన స్టూడెంట్కి. సరే ఏదో ఒక ఉద్యోగం వచ్చింది తీసేసుకుందాం అని అంత కంగారు పడాల్సిన అవసరం ఉండదు.
చూశారు కదండి, కృష్ణ చైతన్య గారు అందించిన సలహాలని, సూచనల్ని వాటిని పాటించి మీ సీఏ చేయాలనుకున్న కలని నెరవేర్చుకోండి. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. నమస్కారం.